రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం భారీ చిత్రం పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, బుచ్చి బాబుసానా దర్శకుడు, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలను పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా నిర్మించిన విలేజ్ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో ఈ మ్యాసివ్ విలేజ్ సెట్ ను నిర్మించారు. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్తో పాటు కొత్త టాకీ పోషాన్ని చిత్రీకరించబోతున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఆన్ లొకేషన్ ఫొటోస్లో హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబుతో పాటు విలన్గా నటిస్తున్న దివ్యేందు శర్మ ఉన్నారు. ఇప్పటికే 30% వరకు షూటింగ్ పూర్తి కాగా ఈ షెడ్యూల్తో సినిమా ఓ కీలక దశను చేరుకోనుంది. సినిమాలోని రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్కు తగ్గట్టుగా ప్రేక్షకులకు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తెరకెక్కిస్తున్నామని, ఈ లెంతీ షెడ్యూల్ సినిమాకి ఎంతో కీలకమని చెప్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు సినిమాటోగ్రఫర్గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. ఇందులో రామ్ చరణ్ ఆటకూలిగా నటిస్తున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న సినిమా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ ఇప్పటికే అద్భుతమైన పాటలను ఇచ్చారట. త్వరలోనే మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ పాట అని తెలుస్తుంది. ఈ పాటలో చరణ్ డ్యాన్స్తో అదరగొట్టినట్టుగా సమాచారం. మరి ఈ పాట విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాపై అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్లో ఉన్నాయి. గేమ్ చేంజర్ చిత్రం పరాజయంతో డీలాపడిన మెగా అభిమానులు సరికొత్త నూతన ఉత్సాహం నింపింది పెద్ద సినిమా గ్లిమ్స్ వీడియో. ముఖ్యంగా గ్లిమ్స్ చివరిలో వచ్చే సిగ్నేచర్ షాట్ని ఐపీఎల్ సీజన్లో ప్రముఖ టీమ్స్ అన్నీ కూడా ఏ రేంజ్లో సోషల్ మీడియాలో వాడుకున్నాయో మనమంతా చూసాం. పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్ మేనరిజమ్స్ ఆ సినిమా విడుదలయ్యాక నేషనల్ లెవెల్లో పాపులర్ అయ్యాయి. కానీ పెద్ది కేవలం గ్లిమ్స్ వీడియోతోనే నేషనల్ లెవెల్లో ప్రకంపనలను పుట్టించాడు. ఇక భవిష్యత్తులో ఆయన ఈ సినిమాతో ఇంకెన్ని వండర్స్ని క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇకపోతే ఈ చిత్రంలో మీర్జాపూర్ వెబ్ సిరీస్లో మున్నా అనే క్యారెక్టర్తో యూత్ ఆడియన్స్కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. రీసెంట్గా ఆయన పెద్ద మూవీలో రామ్ చరణ్తో కలిసి దిగిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. రీసెంట్గానే ఆయన కూడా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ స్పీడ్ చూస్తుంటే ఈ ఏడాది అక్టోబర్లోపు సినిమా రెడీ అయ్యేలా ఉంది. బలంగా తలుచుకుంటే ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయొచ్చు. కానీ రామ్ చరణ్ ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కి మాత్రమే జరగాలని పట్టుబట్టడం, నెట్ఫ్లిక్స్ సంస్థకు ఈ ఏడాది ఈ స్లాట్స్ మొత్తం ఫుల్ అయిపోవడంతో వచ్చే ఏడాది స్లాట్లో ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం వల్ల వచ్చే ఏడాదికి ఈ సినిమా షిఫ్ట్ అయింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.